ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచనాల్లో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతం, ఆ గెరాసేన దేశము ఆ ప్రాంతం వచ్చినప్పుడు ఆయన నోరు చెప్పగానే ఆ పవిత్రాత్మ వచ్చిన వారు సమాధుల్లో నుండి వచ్చి ఆయన దగ్గర పడి వారు సమాధుల్లో వాసం చేసేవారు. ఒక వ్యక్తి అపవిత్రాత్మ వచ్చినటువంటి వాడు, అంటే దైవం వచ్చినటువంటి వాడు ఆయన ఎదురుపడుతూ వచ్చాడు. ఆయన దోణ దిగగానే ఈ యొక్క మనిషి, ఈ దయపడినటువంటి మనిషి ఆయన ఎదురుపడుతూ వచ్చాడు. ఆడు పట్టినవాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయన ఎదురుపడి, ఎక్కడి నుంచి వచ్చాడంటే సమాధుల్లో నుండి వచ్చాడు. ఈ మనిషి ఎక్కడ వాసం చేస్తున్నాడు అంటే సమాధుల్లో వాసం చేసేవాడు. కనుక ఈ మనిషి జనాలు ఇళ్లలో వాసం చేస్తారు, నివాసం చేస్తారు. అనేక నివాసాలు కనబడుతున్నాయి. ఇళ్లలో నివసిస్తారు. వ్యక్తిగతమైన ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఇంకా చూస్తే డూప్లెక్స్ అని, ఇంకా తర్వాత విల్లాలని, తర్వాత చూస్తే క్వార్టర్స్ అని, ఇంకా చూస్తే క్యాంప్ ఆఫీస్ అని, ఇంకా చూస్తే అధికారిక నివాసాలని, గవర్నమెంట్ దాన్ని రాజ్భవన్ అంటారు, నా పేరు మార్చారు. అలాగే ముఖ్యమంత్రి రకరకాల నివాసాలు, క్వార్టర్స్ కానీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ ఈ మనిషి ఎక్కడ నివసిస్తున్నాడు అంటే సమాధులలో నివాసం చేస్తాడు. సమాధులలో ఎవరు ఉంటారు? సమాధుల
యొక్క లేచుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా సేపటిగానే బయలుదేరి, అంటే రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా పెందల కాడ లేస్తున్నాడు. ఇదే క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఈ క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఎర్లీ మార్నింగ్ లేవటం, లేట్ అవర్స్ లో ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా అంత కష్టపడుతూ ఉన్నాడు ఆయన. అంత ఉదయం లేపుతూ ఉన్నాడు పెద్దల కాడ, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. సర్వ లోకుల కోసం, సర్వంలో ఉన్న ప్రజలందరి కోసం, లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క లోకాసు వార్తలు మనం చదివినటువంటి ఈ మార్కు సువార్తలో మనం ఈ యొక్క 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన మరి చూడండి, ఆయన దోణి అమ్మారమున్న తల గడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. ఎప్పుడు ఇదంతా జరిగిందంటే సాయంకాలం జరిగిందనమాట. ఈవినింగ్ టైంలో కాస్త అలసిపోయినటువంటి ఆయన కొంచెం తలతో వాల్చుకొని పడుకున్నాడు. పడుకున్న సమయంలో అప్పుడు ఏమవుతుంది చూడండి. అప్పుడు ఏమవుతుందంటే నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, రేపు నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గర్జించి నిశ్శబ్దమై ఓడకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చూసారా, ఆ యొక్క చిన్న దోణిలో ఏమొచ్చింది అంటే తుఫాన్ లాంటి సందర్భం, తుఫాన్ లాంటి గాలి చేత ఆ దోణి అటు ఇటు పట్టబడతా ఉంది. గాలి చేత భయపడతా ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో దేవుడే ఈ యొక్క దోణిలో ఉన్నాడు. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు. యేసు క్రీస్తు వారు దోణిలో మాతో ఉన్నారు, మాకు మేమేం భయపడాల్సిన పని లేదు అనేటువంటి నమ్మికలు వచ్చలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఆయనను కంగారు పెట్టి ఆయన లేపుతున్నారు. చూసారు, ఆయన ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ లేకపోవడం, రాత్రి కాల సమయంలో ఆయన ప్రార్థన చేయడం, కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేయడం, అంత అలసిపోయినటువంటి దేహం ఆ సాయంకాలం కొంచెం తలవాల్చుకుంటుంటే ఆయన నిద్రను కూడా లేపుతా ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఆయన మాటకు చూడండి, గాలి ఆయన మాటకి ఏమైందంట, ఆయన ఓడకుండమని, నిశ్శబ్దమైన ఓడకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎన్నో రకమైనటువంటి సముద్రంలో వచ్చినటువంటి అలల లాంటి, సముద్రంలో వచ్చినటువంటి తుఫాను లాంటి అనేకమైనటువంటి ఈ యొక్క గాలి వీసినప్పుడు ఆ యొక్క పడవ, ఆ దోణి ఎట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో తలకిందులైపోతా ఉన్న సందర్భంలో ఆ యొక్క నావ ఎలాగైతే ఉంటా ఉందో, యేసు క్రీస్తు ప్రభువు సముద్రంతో మరి చెప్పగా గాలి నిమ్మలమైపోయింది, ఆగిపోయింది. కనుక ఆ దోణిలో యేసు క్రీస్తు ప్రభువు ఉన్నారు. కనుక వారికి వచ్చినటువంటి
అతన్ని జ్ఞాపకం చేసుకుని అతన్ని బాగు చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. తర్వాత 15వ వచనం, జనులు జరిగిన చూడవెళ్ళి యేసునంత వచ్చి సేనాను దెయ్యములు వచ్చిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చోటం చూసి భయపడి ఏం చేశారంట చెప్పండి. వాడు స్వస్థ చిత్తుడయ్యాడు, వాడు బట్టలు కట్టుకున్నాడు, యేసు ప్రభు పాదాలు
చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ప్రభువారు ఇస్తూ వచ్చినారు. తర్వాత ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాక్షిలోని ఎంతో ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించారు. తెల్లని వస్త్రాలు ఆడలో చూస్తే తెల్లని వస్త్రాలు. తర్వాత దేవుని వస్త్రం ఇచ్చాడు, తెల్లని వస్త్రాలు ఇచ్చాడు. కీర్తన 45వ అధ్యాయము 1-13 వరకు చూస్తే అక్కడ కూడా మనకి ఏం కనబడుతుందంటే అలంకారమైనటువంటి వస్త్రం, అలంకార వస్త్రము మనకు కనబడుతూ ఉంటుంది. ఇదే మనం చదువుకున్న యెషయా 10కి దానికి 2:1 ఉంటాయి. తర్వాత జకర్యా గ్రంథము లేకపోతే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ 3:27. గలతీ 3:27. ఎవరు ధరించుకున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గలతీ 3:20 నీతి వస్త్రం ఉంది చూడండి. ఏంటో వచ్చింది నీతి వస్త్రాన్ని ప్రభువారికి మనకి చూపిస్తున్నారు. నీతి వస్త్రం సరే 27లోనే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈ క్రీస్తు ప్రభువారే మనకు ఏమైనాడంటే ఆయన మనకి నీతి అయ్యాడు. ఆయన మనకు నీతిగా ఉంటా ఉన్నాడు. ఆయన మనము నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. తనందరికీ తెలిసిన వారందరూ కనుక దేవుడి నామమున విశ్వాసమున్న వారందరికీ దేవుడి బిడ్డలుగా ఆయన ఏమంటే అధికారాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆయన మరి నీతిమంతుడైనటువంటి దేవుడు. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే నీతి వస్త్రాన్ని మనము చూస్తూ వస్తున్నాం. నీతి వస్త్రాన్ని. అలాగే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ప్రశస్తమైన అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. ప్రశస్తమైనటువంటి వస్త్రం. కానీ ప్రశస్తమైనటువంటి వస్త్రం ప్రీషియస్ గార్మెంట్స్. ఇక మనం చూస్తే ఇక పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ చదివితే అక్కడ చాలా వస్త్రాలు మనకి కనపడతాయి. ఒక ప్రధాన యాజకుడు ధరించేటువంటి వస్త్రాలు, ప్రధాన యాజకుడు ధరించేటువంటి ఆ వస్త్రాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ వాటన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం ఏం చేస్తున్నామంటే ఆ సమాధులలో ఉండేటువంటి వాడు బట్టలు ధరించుకొని అక్కడ కూర్చొని ఉండేవాళ్ళని చూస్తా ఉన్నారు. స్వస్థ చిత్తుడై కూర్చొని ఉంటా చూస్తా ఉన్నారు. కనుక ప్రభా నేను కూడా ఆ గెరాసంలో దేశంలో ఆ సేనా దయాలు వచ్చి వాళ్ళలాగే ఉన్నానయ్యా. నా జీవితంలో ప్రభా నేను స్వస్థ చిత్తుడిగా నన్ను బాగు చేసి అపవిత్రాత్మ నుంచి దూరపరిచి నీ బిడ్డగా చేసుకుని ప్రభువా నీ సన్నిధిలో కూర్చున్నాను. నీవు ఇచ్చినటువంటి 700 వస్త్రాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. వాటి స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, శృంగార వస్త్రము, రక్షణ వస్త్రము, తర్వాత నీతి వస్త్రము, ప్రశస్త వస్త్రము